మేడం నమస్తే. నమస్తే. జానీ మాస్టర్ కేసులో ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను మీడియా ముందుకు రావటం, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆ ఇంటర్వ్యూ మీరు కంప్లీట్గా చూసే ఉంటారు. తన అభిప్రాయాలతో పాటు ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. పుష్ప మూవీ సెట్లో కొట్టాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఏం చెప్పచ్చు అంటారు దీనిపైన? మేము మొదటి నుంచి ఇదే కదా మాట్లాడుతున్నాము. ఇప్పుడు హోటల్లో జరిగింది, బాంబే హోటల్లో 16 ఏళ్ళప్పుడు, ఆ అమ్మాయి 16-17 ఏళ్ళప్పుడు, అంటే మైనర్గా ఉన్నప్పుడు జరిగింది అన్నప్పుడు దానికి సాక్ష్యాలు ఏంటి అని అడిగింది వాళ్ళ ఆవిడ, జానీ మాస్టర్ వైఫ్. అంటే సాక్ష్యం లేకపోతే చేసేస్తారా? అంటే ఒక మనిషి మాటకు విలువ ఉండదా? ఒక బాధితురాలి మాటకు విలువ ఉండదా? ఆ రోజు నుంచి చెప్తున్నాం. ఇవి సర్వసాధారణంగా ఒక అథారిటీ ఉన్న వ్యక్తులు చేస్తున్నారు. అందుకే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. కానీ అందరూ అన్నిసార్లు ఆ చట్టాన్ని ఉపయోగించుకోకపోవచ్చు. కొంతమంది ఆ చట్ట పరిధిలోకి రాకుండా కూడా వాడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లేరని నేను వన్ సైడెడ్గా నేను మాట్లాడట్లా. కానీ జరిగినా కానీ చెప్పుకోని కేసులు చాలా ఉన్నాయి. ఒక చట్టం చేసిన తర్వాత కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. అసలు సినిమా ఇండస్ట్రీలో ఈ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం అసలు అమలు కావట్లే. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి జగమెరిగిన సత్యం. దాని గురించి వచ్చినప్పుడు కమిటీలు వేయండిరా బాబు అంటే వేయలా కమిటీలు. మరి మీరు ఎందుకు వేయరు? అసలు కమిటీలు ఎందుకు వేయరు? వేయొచ్చు కదా. ఉన్న తూతూ మంత్రంగా ఉంటాయి ఆ కమిటీలు. సరే, సృష్టి వర్మ దగ్గరకు వస్తే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటి అంటే 4 ఏళ్ల తర్వాత మాట్లాడడం ఏంటి అనేదే ఒక ప్రధానమైన అంశం. ఇది చదువుకున్నోళ్ళు ఏంటి, చదువుకున్నోళ్ళు ఏంటి, తెలివి ఉన్నోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, అవసరం ఉన్నోళ్ళు, అవసరం లేని వాళ్ళు, జానీ మాస్టర్కి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు, అందరూ మాట్లాడే మాట ఇది. అవునా? ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో కొంతమంది ఇళ్ళాళ్ళు ఇప్పుడు విడాకులు కావాలని వస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఏమమ్మా ఇన్నాళ్ళు ఏం చేశావు, ఇప్పుడు విడాకుల కోసం వచ్చావు అని మాట్లాడితే, అవునయ్యా ఆ రోజు నాకు ఆర్థిక స్తోమత లేదు, అంటే ఆర్థిక స్వాతంత్రం లేదు, నాకు నా భర్తపై నేను ఆధారపడ్డాను, అసలు ప్రపంచం ఏంటో అర్థమయ్యేసరికి పిల్లలు వచ్చేసారు, ఈ పిల్లల్ని నేను సాకలేను, ఈ పిల్లలకి తిండి పెట్టలేను, తండ్రికి ఎలా ఉంటుందో తెలియదు కానీ తల్లికి మట్టుకు నేను కన్న బిడ్డలకి నేను తిండి పెట్టుకోకపోతే ఎట్లా అనే ఆరాటం తల్లికి ఎక్కువ ఉంటుంది. అందుకే నేను పిల్లల భవిష్యత్తు కోసం నేను ఎన్నాళ్ళు కష్టాలు అనుభవించాను, ఇప్పుడు నా బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇప్పుడైనా నేను మనశ్శాంతిగా ఉందాం అనుకుంటున్నాను, అందుకే విడాకుల కోసం వచ్చాను అని చెప్పి ఆ ఇళ్ళాళ్ళు చెప్తున్నారు. ఇది కఠినమైన వాస్తవం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఇప్పుడు మరి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎన్ని కాదు అని ఎవరినన్నా చెప్పమనండి. ఈ కారణాల వల్ల ఆడవాళ్ళు విడాకుల గురించి వెళ్ళకోకుండా వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. ఈలోపే కష్టాలు భరించలేక వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఆప్షను. ఇప్పుడు విడాకులు తీసుకునే అవకాశం ఉంది కదా అని ప్రతి వాళ్ళు విడాకులను వాడుకోరు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, మనకు జ్వరం వస్తుంది, ఆ జ్వరం రకాన్ని బట్టి, జ్వరం తీవ్రతను బట్టి పారాసెటమాల్ వేస్తారా, యాంటీబయాటిక్ వాడతారా, ఏం చేస్తారు అనేది డాక్టర్ కదా నిర్ణయిస్తాడు. అలాగే మనం కూడా మనకున్న సమస్య తీవ్రతను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం ఒక నిర్ణయానికి వస్తాం. అలాగే ఈ అమ్మాయి కూడా ఏదో సాధిద్దామని, ఈ అమ్మాయే కాదు చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి వస్తారు, చాలా గోల్స్ పెట్టుకుని వస్తారు. వాళ్ళు ప్రతిభ లేకుండా వచ్చారు అని కూడా మనం అనలేము. ప్రతిభ ఉన్నా సరే ఇక్కడ కమిట్మెంట్ అనేది ఒక పెద్ద ఇష్యూ. ఈ ఇష్యూలో ఆ రోజు తల వంచినప్పటికీ, లేదు వీళ్ళు కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఏదో వాళ్ళ కార్యక్రమంగా వాళ్ళు జరిపించేసుకున్న తర్వాత, వాళ్ళు నిలదొక్కున్న తర్వాత ఆ సమస్యని చెప్పుకోవడం తప్ప
తప్పెలా అవుతుంది? అదే అడిగింది సృష్టి వర్మ. హేమా కమిటీని అడగండి, నన్ను అడిగే ప్రశ్నలు లేవో మీరు అన్నది. అందుకని చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది సృష్టి వర్మ. ఇన్నాళ్ళు ఏ రోజు బయటికి రాలా, మాట్లాడలా. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ అమ్మాయికి ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. పైగా వాళ్ళిద్దరి మధ్యలో ఎన్నో జరిగాయి, ఎవరికి అర్థం కాంది తెలియంది ఏమీ లేదు. ఇక్కడ కుటుంబంలో గొడవలైనవి, ఇటు కుటుంబంలో గొడవలైనవి, అటు కుటుంబంలో గొడవలైనవి. అందరూ దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించుకుని, సరే ఇంకొద్దు ఈ పంచాయతీలు, ఎవరి దోన వాళ్ళు బతుకుదామని ఎవరికి వాళ్ళు మూవ్ అయిపోయారు. వీళ్ళు మూవ్ అయిపోయిన తర్వాత నువ్వు నీ జీవితం నువ్వు గడుపుతున్నావు, నీ భార్య నీ పిల్లలతోటి. నీకు వచ్చిన నష్టం ఏమి లేదు జీవితంలో. నీ భార్య నీకుంది, నీ పిల్లలు నీకున్నారు. ఈ అమ్మాయికి తల్లి తప్పితే ఎవరూ లేరు. ఈ అమ్మాయి దోన ఈ అమ్మాయి పనులు చేసుకుంటుంది. పుష్ప సెట్లోకి వచ్చి నువ్వు కొట్టి ఈ మాత్రం కూడా అమ్మాయికి బతుకు లేకుండా చెయ్యాలని చూడటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరన్నా ప్రశ్నించగలుగుతున్నారా అసలు? ఈ అమ్మాయి కేసు పెట్టింది ఉన్నన్నాళ్ళు బాగానే ఉంది అని మాట్లాడుతున్నారు తప్పితే ఈ మాట ఎవరన్నా అడుగుతున్నారా? అసలు అతనికి ఏమి హక్కు ఉంది? ఇవాళ సొంత భార్యనే కొట్టడానికి వీల్లేదని చెప్తున్నారు. ఈమెను ఎందుకు కొట్టాలి? కొట్టే హక్కు ఎవరిచ్చారు? ఇది కేసు కాదా? ఇది తప్పు కాదా? అమ్మాయి ఒకటే చెప్తుంది, నేను ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఆ రోజు నాకు పోరాడగలిగే సత్తా లేదు, ఆర్థిక స్తోమత లేదు, ధైర్యం లేదు. ఈరోజు నాకు వచ్చింది, నేను ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు నేను న్యాయం అడుగుతున్నాను అంటుంది. ఆ ధైర్యం వచ్చింది ఆ అమ్మాయికి ఈరోజు. ఆ అమ్మాయి 42 పేజీల వేదన రాసిచ్చింది మహిళా కమిషన్ ముందు. ఒక రోజంతా మాట్లాడింది మహిళా సంఘాల సభ్యులతోటి. ఆ అమ్మాయి బాధలన్నీ చెప్పుకుంది. ప్రతిరోజు వేధించాడు, ప్రతిరోజు రేపొద్దు నీకు పని ఉండదు బెదిరించి ఆ అమ్మాయిని మానసికంగా చంపేసి, శారీరకంగా వాడుకుని, ఆర్థికంగా దోచుకుని, ఇంక ఈ మాత్రం బతుకు కూడా బతకడానికి వీల్లేదన్నట్లుగా సెట్టుకెళ్ళి కొట్టడంలో అసలు అమ్మాయికి హృదయం గాయపడదా? ఇప్పుడు చాలామంది భార్యాభర్తలు కొట్టుకోరేమో, కొట్టుకునే వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక భర్త చేతిలో దెబ్బలు తిన్న భార్య, అది కూడా పిల్లల ముందు కానీ చుట్టాల ముందు కానీ, అంటే తల్లిదండ్రుల ముందు కూడా కొట్టే భర్తలు ఉంటారు కొంతమంది. ఆ సందర్భంలో ఆ బాధని మనం వర్ణించగలం? ఎంత వర్ణాతీతం అది! ఎంత చచ్చిపోతారు మనుషులు అక్కడికక్కడ. భూమి చీల్తే బాగుండు, అగ్ని ప్రవేశం చేయాలి అనుకుని సీత అనుకున్నంతలా అనిపించదా? ఎవరి ముందైనా జరిగితే ఇది గదిలో జరిగితే అది వేరే విషయం, హాల్లో జరిగితేనే మనం తట్టుకోగలమా? ఎంత బాధపడతాము. మరి అలాంటిది ఒక సెట్లోకి వచ్చి అక్కడ అమ్మాయి పని ప్రదేశం, అది ఆ అమ్మాయికి రేపటి నుంచి అక్కడ గౌరవం ఉండాలా అక్కర్లేదా? పని ప్రదేశంలో వెళ్ళి నువ్వు కొట్టావు అంటే నీకు ఎంత తల పొగరుండాలి, ఎంత కొవ్వు ఉండాలి. మగాడిని నేనేం చేసినా నడిచిపోద్ది అనే అహంకారంతో చేస్తే నీ మీద కేసు పెట్టొద్దా? దానికి కొంతమంది బ్యాచ్లుగా వచ్చి ఉన్నన్నాళ్ళు బాగానే ఉందిగా, ఏమి అతనితో ఆ తర్వాత కూడా చాలా సంతోషంగా ఉందిగా. ఎవరైనా అత్యాచారం చేసిన వాళ్ళని చూస్తే చాలు బెదిరిపోతారు, అసలు వాళ్ళు కల్పిస్తే చాలు ఇదైపోతారు అదైపోతారు. అలాంటిది అతనితో బాగానే ఉంది కదా, అతనే నా గాడ్ ఫాదర్ అని చెప్పిందిగా, నా దేవుడు అంది కదా. ఇప్పుడు ఎలా కేసు పెడుతుంది? ఇలా మాట్లాడారు. నిజమే, ఆ అమ్మాయి గాడ్ ఫాదర్ అని చెప్పిందిగా, చెప్పాకైనా కొట్టకుండా ఉండొచ్చుగా. అదెందుకు ఆలోచించరు? అందుకని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే ఛార్జ్షీట్ వేశారు. కోర్టు ఏం చెప్తుందో చూద్దాము. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మాయి ఒకటే చెప్తుంది, నాలాగా
దెబ్బతిన్న అమ్మాయిలకి ధైర్యం ఇవ్వటానికే నేను బయటకు వచ్చాను. నా జీవితానికి ఏమైనా జరగని, నేను ఏమైపోయినా పర్వాలేదు. ఇది ఆత్మవిశ్వాస పోరాటం, ఆత్మగౌరవ పోరాటం అని చెప్తుంది. నేను ఈరోజు ఆత్మవిశ్వాసంతోనే మాట్లాడుతున్నానని చెప్తుంది. నిజంగానే దెబ్బతిన్న బిబ్బులిలాగా మాట్లాడుతుంది. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది. అసలు ఆ రోజు ఆ కేసు పెట్టిన కొత్తల్లో ఆ అమ్మాయిని మాట్లాడిన మాటలు, వీడియోలు ఉంటాయి కదా, ఎక్కడికి పోవు కదా, ఆ వీడియోలు విన్నప్పుడు ఆ అమ్మాయికి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు డజన్ల కొద్దీ మాట్లాడుతుంటే నేను మా లాయర్ని, జేఏసీ లాయర్ని అడిగాను నేను, ఓకే ఏమండి దీన్ని ఏమన్నా చేయడానికి అవుతుందా? ఇప్పుడు వాళ్ళెవరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు అన్నారు. ఎవరు? కోర్టు చెప్పింది. జానీ మాస్టర్ కానీ ఆ కుటుంబంలో వాళ్ళు కానీ మాట్లాడొద్దు అని చెప్పింది. కానీ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా, అవుట్రైజింగ్ మోడెస్టీ అంటే అదే కదా, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అతని తరఫున వకాల్తా పుచ్చుకుని ఎవరూ మాట్లాడడానికి, ఈ అమ్మాయిని మాట్లాడడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ తెచ్చుకోలేమా అని నేను ఆవేదనతో అడిగాను. చాలా ఒంటరి అయిపోయిందండి పాప మా అమ్మాయి ఆ టైంలో. ఎంతమంది అతని తరఫున మాట్లాడారు అంటే, ఒక అధికారం, డబ్బు, పరపతి, పలుకుబడి ఇవన్నీ ఉంటే వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందా? ఇవన్నీ ఎవరికి ఉంటాయి సమాజంలో? సహజంగా మగవాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కదా. అందరూ మగవాళ్ళు ఇలా చేయకపోవచ్చు, కొందరు ఖచ్చితంగా చేస్తున్నారు. దానికి జానీ మాస్టర్ కూడా మినహాయింపు కాదు. జానీ మాస్టర్ జైల్లో ఉండొచ్చు. జానీ మాస్టర్ భార్య ఎంత చక్రం తిప్పిందో, ఎంత మందితో మాట్లాడిచ్చిందో మనకు తెలియంది కాదు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడారో, వాళ్ళ స్వార్థం ఏంటో మనకైతే తెలియదు. కానీ నేనైతే మటుకు ఒక మహిళగా, మహిళా హక్కుల గురించి మాట్లాడే వ్యక్తిగా, మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా మట్టుకు నేను సృష్టి వర్మకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డే 1 నుంచి నేను ఆ అమ్మాయికి సపోర్ట్గానే ఉన్నాను. ఈ సృష్టి వర్మకే కాదు, ఇంకా ఏ సృష్టి వర్మ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి బాసటగా ఉండేదే, వాళ్ళకి ధైర్యంగా, వాళ్ళకి ఒక మనోబలాన్ని, ఒక నైతిక బలాన్ని ఇవ్వటానికే మహిళా సంఘాలు ఉంది. నేను ఒక్కదాన్ననే కాదు, మా జేఏసీ ఇలాంటి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది, కోర్టుల్లో పోరాడుతుంది. ఇవన్నీ చేస్తాం, చెయ్యాలి కూడా. ఇప్పుడు బలహీనులకు కాకుండా బలవంతులకి మేం చేసేది ఏముంది? బలవంతులు ఎలాగో వాళ్ళకున్న పలుకుబడిని బట్టో, వాళ్ళకున్న డబ్బుని బట్టో, వాళ్ళ పరపతిని బట్టో వాళ్ళు చేయించుకుంటారు. బలహీనలే కదా ఏమి. పోనీ అలా అని మేము కేవలం మహిళల వైపే చేస్తున్నామా అంటే అది కూడా కాదు. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ జరిగింది, 4 పేదవాళ్ళని చంపేశారు. వాళ్ళు నేరస్తులు అవునో కాదో నిరూపించబడకుండా వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఒక పోలీస్కి ఎన్కౌంటర్ చేసే హక్కు లేదు. పోలీస్కున్న హక్కు ఏంటి అంటే, కేవలం నువ్వు చట్ట ప్రకారం కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ చేసి, సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకి ఇవ్వడం మాత్రమే నీ పని. దీని మీదనే మొన్న వెట్టియాన్ అనే సినిమా వచ్చింది. గొప్ప సినిమా. ఇంతకుముందు జై భీమ్ సినిమా, ఇప్పుడు వెట్టియాన్ సినిమా. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, చాలా గొప్ప సినిమా. ఆడకపోవచ్చు, అది వేరే విషయం. అచ్చంగా దిశ ఎన్కౌంటర్ గురించి చేసిన సినిమా, అంటే దీని ఆధారంగా తీసింది. ఇలాంటిదే తమిళనాడులో కూడా ఒక కేసు జరిగిందంట, చేశారు. మేమేమంటున్నామంటే, వాళ్ళు పేదవాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళకి మీరు సత్వన్యాయం పేరుతోటి వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు లేదు. అది చట్టం చేసిందని, కోర్టు ఇచ్చిందనుకోండి తీర్పు. ఇప్పుడు నిర్భయ నిందితులకి ఉరిశిక్ష అన్నారు, మేమేమి కాదనలేదు, స్వాగతించాం. అందుకోసం ఏంటి అంటే, అందుకే నేను ఒక్క సృష్టి వర్మ కోసమే మేము ఉన్నామా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఎవరైనా సరే, అసలు సృష్టి వర్మ ఇంత ధైర్యంగా తయారైంది చూడండి, ఇంత రాటుదేలి మాట్లాడుతుంది చూడండి.
అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆమె పోరాటం ఆమె చేసుకుంటుంది, ఇది నా పోరాటం అని చెప్తుంది గౌరవంగా, చాలా గర్వంగా చెప్తుంది. ఏది ఏమైనా కష్టాలు కొంతమందికి ధైర్యాన్ని ఇస్తాయి అనేది సృష్టివర్మ నిరూపించింది.